రాజధాని అమరావతిలో నిర్వహించిన క్వాంటం ర్యాలీ హ్యాక్థాన్లో గాజువాక ఆదిత్య డిగ్రీ కళాశాల విద్యార్థులు ప్రతిభ కనబరిచారు. ద్వితీయ స్థానాన్ని కైవసం చేసుకున్న విద్యార్థులను కళాశాల యాజమాన్య ప్రతినిధులు అభినందించారు. విద్యార్థి బృందం అందుకున్న 30,000 నగదు బహుమతి చెక్కును ప్రదర్శించారు. విద్యార్థుల ప్రతిభను కళాశాల చైర్మన్ ఎన్ శేషారెడ్డి, సెక్రటరీ ఎన్ సుగుణారెడ్డి, అకాడమిక్ డైరెక్టర్ బిఈవి ఎల్ నాయుడు కొనియాడారు. కాగా కళాశాలలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ప్రిన్సిపల్ ఎం సత్యప్రకాష్, పి ప్రదీప్ కుమార్, నార్త్ ఆంధ్ర రీజనల్ మేనేజర్ పి రామకృష్ణారెడ్డి, వైస్ ప్రిన్సిపల్ ఆర్వీఆర్ పాత్రుడు మాట్లాడుతూ ఇంతటి ఘన విజయం సాధించిన విద్యార్థుల కృషిని ప్రశంసించారు. విద్యార్థుల నూతన ఆలోచనలు మరియు సమిష్టి తత్వానికి ఈ విజయం ఓ నిదర్శనమని కళాశాల ఎన్డీఓ వాణి, సిబ్బంది తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. అందులో మన స్టూడెంట్స్కి ద్వితీయ స్థానం కైవసం చేసుకోవడం అనేది అది నిజంగా ఆదిత్య విద్యా సంస్థలకి మా స్టూడెంట్స్కి గొప్పగా గర్వించదగ్గ విషయం అది. ఎందుకంటే అక్కడ ఐఐటి స్టూడెంట్స్ ఉన్నారు, ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఉన్నారు. ఇంతమంది స్టూడెంట్స్ ఉండగా కూడా ఒక డిగ్రీ లెవెల్లో స్టూడెంట్ ఏకతాన్ పార్టిసిపేట్ చేయడం కాకుండా క్వాంటమ్ వ్యాలీ ఏకతాన్లో ద్వితీయ స్థానం సాధించడం అనేది నిజంగా చెప్పుకోదగ్గ గర్వకారమైన విషయం అది మా ఆదిత్య గాజువాక క్యాంపస్కి. అలాగే ఇలాంటి కార్యక్రమాల్లో మా విద్యార్థులు ముందుండడానికి కారణమైన మా విజనరీ లీడర్ చైర్మన్ సార్ శాస్త్రరెడ్డి గారు కానీ, అలాగే సెక్రటరీ మేడం గారు కానీ, అలాగే బివిఎల్ నాయుడు సార్ కానీ వాళ్ళ యొక్క సూచనల మేరకు వాళ్ళ యొక్క విజన్ బేస్ చేసుకొని ముందుకు వెళ్ళడం వల్ల మాత్రం ఇలాంటి సాధిస్తున్నాం. అది ఒకటే కాకుండా 7వ తారీఖున మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు అమరావతిలో క్వాంటమ్ కంప్యూటింగ్ అనేది శంకుస్థాపన చేయడం జరిగింది. అలాంటి కార్యక్రమానికి మా గాజువాక స్టూడెంట్స్ వెళ్ళి అటెండ్ అవ్వడం, అలాగే ముఖ్యమంత్రి గారి చేతుల గారి మీదుగా నారా లోకేష్ గారు కానీ, కేంద్ర మినిస్టర్ జిందా సార్ దగ్గర నుంచి కానీ 30,000 క్యాష్ ప్రైజ్ కూడా తీసుకోవడం జరిగింది. సో ఇలాంటివన్నీ జరగడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఆదిత్యలో వన్స్ స్టూడెంట్ జాయిన్ అయిన తర్వాత ఆదిత్య అంటేనే డిగ్రీ కాదు, ఆదిత్య అంటేనే ప్లేస్మెంట్స్. అంటే ముందు ఒకటి ఉండేదండి, ఓన్లీ బీటెక్ స్టూడెంట్స్కే క్యాంపస్ జాబ్లు వస్తేనే ఉన్న నానుడి నుంచి ఉన్న అపోహ నుంచి డిగ్రీ స్టూడెంట్స్ కూడా క్యాంపస్ జాబ్ కొట్టగలరు, ఎంఎన్సీలో ప్లేస్ అవ్వగలరు అనేది నిరూపించారు. అది మా శాస్త్రరెడ్డి గారి యొక్క లాంగ్ విజన్ వల్ల. బట్ ఈరోజు ఒక జాబ్సే కాదు, ఎలాంటి ఏకతాన్ కాంపిటీషన్ పెట్టినా కూడా ఆదిత్య డిగ్రీ స్టూడెంట్స్ ముందుంటారని నిరూపించారు. ఇలాంటి కార్యక్రమాల్లో ముందు రావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే వన్స్ ఆదిత్యలో జాయిన్ అయిన తర్వాత మొదటి రోజు నుంచే సిఆర్టీ ట్రైనింగ్ ఇస్తామండి. అంటే క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ అంటారు. అంటే మనం ఒక స్టూడెంట్ డిగ్రీ అయిన తర్వాత డిగ్రీ పట్టాతో పాటు ప్లేస్మెంట్స్తో వెళ్ళాలి. అది కూడా ఎంఎన్సీస్ అండి, మల్టీనేషనల్ కంపెనీస్. అంటే ఈవెన్ చాలా ఇంజనీరింగ్ కాలేజ్ కూడా ప్లేస్మెంట్స్ లేని తరుణంలో మాకు ప్రతి ఏడా 10,000 ప్లస్ ప్లేస్మెంట్స్ అనేవి ఆదిత్య కైవసం చేసుకోవడం అనేది అది రియల్గా కంప్లీట్ గోస్ టు అవర్ టాప్ లెవెల్ మేనేజ్మెంట్ అండ్ మై పేరెంట్స్. ఎందుకంటే పేరెంట్స్ నమ్మకంతో జాయిన్ చేశారు కాలేజీలో. ఆదిత్య చేస్తే మా అబ్బాయి బాగుపడతాడు, మా అమ్మాయి బాగుపడితే నమ్మకంతో జాయిన్ చేస్తారు. ఆ ప్రతి క్షణం వాళ్ళు ఇచ్చిన నమ్మకాన్ని నిలబెట్టుకోవడానికి మేము ట్రై చేస్తున్నాం. అలాగే ఇప్పుడు ఏదైతే మనం సిఆర్టీ ట్రైనింగ్ ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే అర్థమెటిక్, రీజనింగ్ అండ్ ఇంగ్లీష్ ఈ 3 ఉండడం వల్ల ఏమవుతుందంటే సార్ ప్లేస్మెంట్స్లో సెలెక్ట్ అవడమే కాకుండా మనకి ఏ స్టేట్ గవర్నమెంట్ జాబ్స్ కావాలన్నా, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కావాలన్నా కూడా సిఆర్టీ అనేది స్ట్రాంగ్ అవ్వాలి. జనరల్గా మిగతా డిగ్రీ కాలేజ్ ఏదన్నా కూడా మనకి కాలేజ్ అయిన తర్వాత పిల్లలు డిగ్రీ తర్వాత బయట జాయిన్ అవుతారండి కోచింగ్ కోసం. బట్ మన దగ్గర ఏమవుతుందంటే ఫస్ట్ డే నుంచి ట్రైనింగ్ అవ్వడం ఏమవుతుందంటే డిగ్రీ అయ్యేలోగా డిగ్రీతో పాటు అయితే గవర్నమెంట్ సెక్టర్ జాబ్ ఆర్ ఎంఎన్సీ పోస్ట్. దట్ ఈస్ ద మెయిన్ మోట్ ఆఫ్ ఆదిత్య. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ స్టేట్ హైయర్ ఎడ్యుకేషన్ సంయుక్తంగా అమరావతి క్వాంటమ్ వ్యాలీ హ్యాకథాన్ అనేది కండక్ట్ చేయడం జరిగింది. దీనికి ముందు రీజనల్ వైజ్ కాంపిటీషన్ కండక్ట్ చేస్తే శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల నుంచి గాయత్రి విద్యా పరిషత్లో ఈ కాంపిటీషన్ కండక్ట్ చేయడం జరిగితే అందులో మా ఆదిత్య డిగ్రీ కాలేజ్ గాజువాక కోయెడ్ క్యాంపస్ ఫస్ట్ ప్రైజు, ఉమెన్స్ క్యాంపస్ సెకండ్ ప్రైజు రావడం జరిగింది. ఇలాగే స్టేట్ మొత్తం రీజనల్ వైజ్ కండక్ట్ చేసిన పోటీల్లో ఫస్ట్, సెకండ్ వచ్చిన టీమ్స్ని అమరావతిలో గ్రాండ్ ఫినాలే ఏర్పాటు చేసి ఫిబ్రవరి 6th నాడు ఆ ప్రోగ్రాం అక్కడ తీసుకోవడం జరిగింది. ఫిబ్రవరి 6th గ్రాండ్ ఫినాలేలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం మీద, దేశం మొత్తం మీద ఉన్న ప్రముఖ ఐఐటీస్ నుంచి వచ్చిన పిల్లలందరూ పార్టిసిపేట్ చేసి సుమారు 100 టీంలు పార్టిసిపేట్ చేస్తే అందులో మా ఆదిత్య డిగ్రీ కాలేజ్ గాజువాక పిల్లలు
ద్వితీయ స్థానం కైవసం చేసుకోవడం జరిగింది. మా పిల్లలు క్వాంటమ్ జాబ్ ట్రాక్ అనే ఒక ప్రోటోటైప్ తీసుకుని దాని మీద వాళ్ళు ప్రజెంట్ చేయడం జరిగిందండి. ఇటువంటి కార్యక్రమంలో మా ఆదిత్య డిగ్రీ కాలేజ్ గాజువాక పిల్లలు పార్టిసిపేట్ చేయడం, రాష్ట్రం మొత్తం మీద ఐఐటీస్ నుంచి అవ్వచ్చు, ఇంజనీరింగ్ కాలేజ్ నుంచి అవ్వచ్చు వచ్చిన పిల్లలందరితో పోటీపడి ద్వితీయ స్థానం కైవసం చేసుకోవడంతో మేమందరం ఎంతో సంతోషంగా ఉన్నాము. మా చైర్మన్ శ్రీ శేషారెడ్డి గారు, మా సెక్రటరీ మేడం శ్రీ సుగుణారెడ్డి గారు, మా అకాడమిక్ డైరెక్టర్ నాయుడు గారు,